ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాధవం సత్యసాయినం విష్ణుం పురాణపురుషోత్తమం సర్వత్ర స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం గురించి మాట్లాడుకుందాం. సకల ఉపనిషత్తుల సారము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ముఖార విందము నుండి జాలువారిన మహా విశిష్టమైన భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగము అత్యంత విశిష్టమైనది. మొదటి అధ్యాయంలో అర్జునుని యొక్క దీన స్థితిని మనం తెలుసుకున్నాం. యుద్ధభూమిలో 2 సేనల మధ్య రథాన్ని నిలిపినప్పుడు వైరిపక్షంలో ఉన్న తన వారందరినీ, సోదర సమానులను, పినతండ్రులను, ముఖ్యముగా భీష్మ ద్రోణాది గురువర్యులను చూసి మోహమునకు గురై వ్యాకులముతో తీవ్ర శోకముతో రథము మీద గాంధీవాన్ని కూడా జారవిడిచి రథము మీద చెతికిల పడిపోయాడు అర్జునుడు. అనగా మామూలు భాషలో చెప్పాలంటే పూర్తిగా ఫెయింట్ అయిపోయాడు. ఇది చాలా సీరియస్ కండిషన్. కానీ ఈయన యొక్క అదృష్టం ఏమిటంటే అతని చాలా సమీపములో దివ్య వైద్యుడు, డివైన్ డాక్టర్ శ్రీకృష్ణ భగవానులు అందుబాటులో ఉన్నారు. అది అతని అదృష్టము. సాధారణంగా బయటి ప్రపంచంలో మనము ఆప్థమాలజిస్ట్, డెంటిస్ట్, పిడియాట్రిషియన్, కార్డియాలజిస్ట్, ఈ విధంగా గుండెకు అనుకోండి, కంటికి అనుకోండి, పంటికి అనుకోండి, వివిధ రకాల వైద్య నిపుణుల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి శ్రీకృష్ణ పరమాత్మనో వీరు భవరోగ వైద్య నిపుణులు. ఈయన జనన మరణములు, తీవ్రమైన శోకము, తీవ్రమైన భయము, మోహము, అసూయ, ద్వేషము, ఇటువంటి జనన మరణ చక్రమునకు హేతువైన వీటన్నిటినీ కూడా సమూలముగా నిర్మూలించి పరమశాంతిని, శాశ్వత ఆనందాన్ని ప్రసాదించగలిగే దివ్య భిషగ్వరులు శ్రీకృష్ణ పరమాత్మ. వీరు చక్కగా అందుబాటులో ఉన్నారు. కాబట్టి అర్జునుని యొక్క స్థితిగతులను పరిశీలించి ఇది చాలా సీరియస్ కేస్ అని నిర్ణయించుకొని మొట్టమొదటనే ఆత్మజ్ఞాన బోధతో ప్రారంభించారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికి అర్హత ఏమిటి అంటే 3 లోకముల ఆధిపత్యం ఇచ్చినా సరే నాకు అవసరము లేదు, నేను తృణీకరిస్తాను అని తీవ్రమైన వైరాగ్యంతో, తీవ్రమైన పరితాపంతో ఉన్నాడు. కాబట్టి అర్జునునికి ఈ ఆత్మజ్ఞాన బోధ, ఈ సాంఖ్యయోగాన్ని బోధించినారు భగవానులు. సాంఖ్యము అనగా సంఖ్యతో కూడుకున్నది. తన నిజస్వరూపము ఆత్మ మాత్రమే అయినప్పటికీ తెలియకుండా మోహములో, అజ్ఞానములో ఉండి ఈ దేహమే తాను అనుకున్న వారికి నిజస్వరూపము దేహము కాదు, దేహము నశ్వరము, ఆత్మ మాత్రమే శాశ్వతమైనది అని తెలియజెప్పడానికి సంఖ్యను ఆశ్రయిస్తారు. అంటే అనాత్మ వస్తువులు నీవేవైతే ఈ 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 తన్మాత్రలు, అంతర్ ఇంద్రియములైన మనసు, బుద్ధి,
చిత్తము, అహంకారము. 20+4 ఈ 24 తత్వములు నీవు అనుకుంటున్నావో ఇవేవీ కూడా నిజమైన నీ స్వరూపము కాదు. వీటన్నిటినీ కూడా ఓ ఆధారభూతముగా ఉండి నడిపిస్తున్న భగవత్ తత్వము, పరమాత్మ తత్వము ఏదైతే జీవాత్మగా నీ దేహములో ఉన్నదో అదే నీ నిజమైన స్వరూపము. ఆత్మస్వరూపమే నీ నిజమైన స్వరూపము అని ఎరుకపరచడానికి ఈ అనాత్మ వస్తువులైన 24ంటిని నీవు కాదు, నీవు కాదు, నీవు కాదు అని తెలియజెప్పడానికి సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది. కాబట్టి ఈ ఆత్మ విచారణలో సంఖ్య ఉపయోగపడింది. కాబట్టి ఈ అధ్యాయము పేరు సాంఖ్యయోగము అని భగవానులు పేరు పెట్టినారు. ఈ 2వ అధ్యాయంలో ప్రధానమైన విషయాలు ఏమేమి ఉన్నాయంటే, అర్జునుడు తన మానసిక వ్యధను శ్రీకృష్ణునికి నివేదించడము, తర్వాత అతనిని పరిపూర్ణముగా శరణు చొచ్చుట, శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుడనయ్యాను అనేసి పూర్తి ప్రపత్తి, కంప్లీట్ సరెండర్, ఇవి మొదటి 10 శ్లోకముల వరకు చెప్పబడతాయి. 11వ శ్లోకము నుండి 30వ శ్లోకము వరకు ఆత్మజ్ఞాన బోధ, ఆత్మస్వరూప వర్ణన చేయబడుతుంది. 31 నుండి 38వ శ్లోకము వరకు ఇవి 8 శ్లోకములు స్వధర్మమైన యుద్ధాన్ని అర్జునుడు ఎందుకు చేయాలి, ఎవరైనా సరే వారి వారి స్వధర్మాల్ని ఎందుకు పాటించాలి, దానివల్లనే లాభము, స్వధర్మాన్ని పాటించకపోతే ఎంత నష్టము అని వివరిస్తూ 8 శ్లోకాలు చెప్పబడ్డాయి. కాబట్టి దీనికి ధర్మాష్టకం, 31వ శ్లోకము నుంచి 38వ శ్లోకము వరకు ధర్మ అష్టకం అని పేరు. తదనంతరము 39వ శ్లోకము నుండి 53వ శ్లోకము వరకు నిష్కామ కర్మ అంటే చేయవలసిన పనులను ఏ భావముతో చేయవలను అన్న చాలా చాలా ముఖ్యమైన బోధ ఈ 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగము గురించి వివరించారు భగవానులు. చివరిగా స్థితప్రజ్ఞ లక్షణము. ఈ నిష్కామ కర్మ చేస్తూ సుఖానికి పొంగకుండా దుఃఖానికి కృంగకుండా ఉండాలి అంటే ఆ విధంగా ఉండే స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి, వాడి నడవడిక ఎలా ఉంటుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చివరి శ్లోకములన్నీ కూడా స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు బాధపడుతూ మోహముతో దుఃఖిస్తూ ఉంటే మొట్టమొదటిగా శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయము 2వ శ్లోకములో కుతస్త్వాకష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున, నీవు ఏదైతే ఈ మోహము నీకు వచ్చిందో ఇది నీలాంటి వాడికి రావాల్సింది కాదు. ఇది అనార్యజుష్టం అంటే పామరులైన వ్యక్తులకు రావాల్సింది, ఆర్యులకు రావాల్సింది కాదు. కాబట్టి పామరులకు రావాల్సిన ఈ మోహము, ఈ మమకారము నీకెందుకు వచ్చింది? పైగా ఇది అస్వర్గ్యం, స్వర్గము చేరుటకు ఇది ప్రతిబంధకము, నిన్ను కీర్తి స్వర్గము చేరకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే నువ్వు వదిలివేయవలెను అనేసి, కష్మలం ఇటువంటి అజ్ఞానము నిన్ను ఎందుకు ఆవరించింది అని భగవానుడు ప్రశ్నించాడు. ప్రశ్నించిన వెంటనే ఇంకా అతన్ని ఇది తగదు అని చెప్పడమే కాకుండా ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ఠ పరం తపా.
అర్జున లెమ్ము, ఈ పిరికితనము నీకు సరి అయినది కాదు. నువ్వు చేయవలసింది యుద్ధము. నీ కర్తవ్యమైన యుద్ధానికి సంసిద్ధునివి కమ్ము అనేసి ఇటువంటి సమయంలో ఈ హృదయ దౌర్బల్యము వీడి యుద్ధాన్ని చేయుము అనేసి ఉత్సాహ ప్రోత్సాహాల్ని అందిస్తూ ఉన్నాడు. ద ఫేమస్ స్వామి వివేకానంద భగవద్గీత మొత్తాన్ని నన్ను ఒక్క శ్లోకంలో చెప్పమంటే 2వ అధ్యాయంలోని 3వ శ్లోకమైన క్లైబ్యం మాస్మగమః పార్థ అనే శ్లోకమే భగవద్గీత ఒక్క శ్లోకంలో చెప్పదగినది అని నేను చెప్తుంటాను అని చెప్తారు. వారి యొక్క ఫేమస్ కొటేషన్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని వారు ఏదైతే ఉపనిషత్తుల సారాంశము భగవద్గీత సారాంశము చెప్పి అనేక మంది యావత్ భారత జాతి ప్రపంచవ్యాప్తంగా యువకులలో విద్యార్థులలో ఉత్సాహాన్ని నెలకొల్పారో ఆ శాస్త్రవాక్యము భగవద్గీత నుండే తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. బీ ఫియర్లెస్, అసలు భయము వద్దు, పిరికితనము వద్దు అని తరచూ వారు ప్రస్తావించే విషయం కానివ్వండి, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్, ఇవన్నీ కూడా భగవద్గీత నుంచే తీసుకున్నవి అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా అర్జునుని యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు తట్టి లేపుతూ ఉన్నప్పుడు మరొకసారి మరి నా యొక్క గురువులైన భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఏ విధంగా చంపవచ్చు అని అడిగారు. యుద్ధములో నేను ఏ విధంగా చంపవచ్చు అని అడిగి అప్పుడు భగవానులు చెప్తున్నారు, నీకు నువ్వే సమాధానాన్ని చెప్తున్నావు. యుద్ధములో ఏ విధంగా చంపవచ్చు అన్నావు కదా, ఇంట్లో చంపితే అది తప్పు, అది సరియైన పద్ధతి కాదు. కానీ యుద్ధములో చంపితే, అది కూడా ధర్మయుద్ధములో అనేకమైన ప్రయత్నముల తర్వాత తప్పనిసరి స్థితిగతుల్లో ఈ చేస్తున్న ధర్మయుద్ధంలో చంపితే ఎట్టి తప్పు లేదు అని తెలియపరుస్తారు. ఇంకా ధర్మమేదో అధర్మమేదో తెలియక పిరికితనము చేత మోహము చేత తన స్వభావాన్ని కోల్పోయి కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు చాలా త్వరలోనే తన యొక్క తప్పిదాన్ని తెలుసుకొని, నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నన్ను శాసింపుము, నాకు ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో తెలియకుండా ఉన్నది, పరిపూర్ణంగా మిమ్మల్నే విశ్వసిస్తున్నాను అనేసి పూర్తి శరణాగతుడవుతాడు అర్జునుడు. ఇది కూడా మనము చాలా చాలా గమనించదగ్గ బోధ. ఎప్పుడైతే ఒక తప్పు చేస్తున్నామో, మనం చేసిన తప్పే చాలా సరి అయినది అని దానికి అనుగుణంగా మన యొక్క వాదనలను బలపరచకుండా దానిని వెంటనే గ్రహించి భగవానుని పాదముల చెంతకు వెళ్ళి క్షమాపణ కోరి చక్కటి మార్గదర్శకత్వం ఇమ్మని ప్రార్థించాలి. ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అర్జునుడు తప్పుదారిన వెళ్ళినవాడు వెంటనే తెలుసుకోగలిగి కృష్ణ భగవానుని శరణుజొచ్చినాడు. మనం కూడా ఈ జీవితంలో మార్గము తప్పినప్పుడు భగవంతుని శరణు వేడాలి అన్న బోధ భగవద్గీత ఈ 2వ అధ్యాయం నుండి మనం తీసుకోవచ్చు. ఇరు సేనల మధ్య చాలా బాధపడుతున్న అర్జునుని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పిన చాలా దివ్యమైన సందేశము 2వ అధ్యాయంలో 11వ శ్లోకము. ఈ శ్లోకాన్ని భగవద్గీతకు బీజం అంటారు. ఎందుకంటే నిజమైన కృష్ణ పరమాత్మ బోధ ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. శ్రీ భగవానువాచ అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, నీవు ఎవరి గురించైతే ఏడవకూడదో వారి గురించి నీవు ఏడుస్తూ ఉన్నావు. పైగా నీవు చేస్తున్నదే సరైనది అని ఒక పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు ప్రాణములు ఉన్నవారి గురించి ప్రాణములు పోయిన వారి గురించి శోకించరు అని చెప్తున్నారు. అశోచాన్ అన్వశోచస్త్వ.
ఈ విధంగా ఇక్కడి నుంచి ఆత్మబోధ ప్రారంభమవుతూ ఉంటుంది. చాలా శాశ్వతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలము లేదు. ఇంతకు పూర్వము అందరము ఉన్నాము. ఇప్పుడు నువ్వు కళ్ళారా అందరినీ చూస్తూ ఉన్నావు. రాబోయే కాలాల్లో కూడా అందరూ ఆత్మస్వరూపులై ఉంటారు. అంటే అన్ని కాలాలలో ఆత్మ ఉంటుంది అన్న ఆత్మ యొక్క శాశ్వత తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. దీనికి అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. దేహము స్వీకరించిన తర్వాత బాల్యము అంటే చిన్ననాటి వయసు ఉంటుంది. ఆ తర్వాత అదే దేహము మారి యవ్వనంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వార్ధక్యంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ దేహములో ఒక్కొక్క దశ బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఏ విధంగా స్టేజెస్ ఒక దశలుగా ఉన్నాయో వాటి తర్వాత దశ మరణము. దాని తర్వాత దశ మరణాంతర మరి ఒక దేహప్రాప్తి అని చెప్తూ ఉన్నారు. సాధారణంగా నువ్వు చూస్తూ ఉన్న ఈ బాల్యము తర్వాత యవ్వనముకు పూర్తిగా మారిపోతుంది కదా నీ శరీరము. యవ్వనంలో ఉన్న శరీరము వార్ధక్యంలో ఉండదు కదా. అదేవిధంగా ఏ విధంగా అయితే దశ మారుతూ ఉందో ఇది కూడా ఒక దశ మారిపోవడమే అని చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు ఒక సందేహాన్ని వెలుబుచ్చాడు. నేను బాల్యంలో ఏమేం చేశానో నాకు గుర్తుంటున్నాయి, కానీ మరణాంతరం కూడా మరి ఒక దేహము స్వీకరిస్తా అంటున్నావు కదా, మరి నాకు అక్కడ ఏమీ గుర్తుండడం లేదే అని ఒక ప్రశ్న వేశాడు. దానికి భగవానులు ఏం సమాధానం చెప్పారంటే, నీవు బాల్యంలో చేసిన అన్ని విషయాలు కూడా నీకు గుర్తు ఉండడం లేదు. ఒక 40 సంవత్సరంలో వ్యక్తి ఉన్నాడనుకోండి, నీ వయసు 9 సంవత్సరములు ఉన్నప్పుడు ఫలానా రోజున నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏమి చేశావు అని అడిగితే ఈ విధంగా అడిగిన అన్నిటికీ కూడా సమాధానం చెప్పలేడు. కానీ 9 సంవత్సరముల అడిగిన ఆ తేదీలో ఆ సమయంలో ఆ వ్యక్తి ఉన్నాడా లేడా? ఆ వ్యక్తి ఉన్నాడు. ఉన్నను సరే అన్నీ జ్ఞాపకమందు లేవు. ఆత్మ అనేది దేహాంతరమున మరి ఒక దేహాన ప్రవేశించినప్పుడు కూడా అన్నీ గుర్తుండవు. అక్కడ బుద్ధి పూర్తిగా వికలమవుతుంది. ఏ విధంగానైతే 40 ఏళ్ళు వయసున్న వ్యక్తికి ఈ 40 ఏళ్లలో తాను ప్రధానంగా చాలా 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 ఇష్టపడి చేసినవి, చాలా బాంధవ్యముతో చేసినవి మాత్రమే ఏ విధంగా గుర్తుంటాయో, జన్మాంతరమున కూడా పోయిన జన్మలో ప్రధానముగా గట్టిగా పట్టుకొని చేసిన విషయములు, గట్టిగా పట్టుకొని ఆచరించిన విషయ వాసనలు మాత్రమే తమ వెంట వస్తాయి. అందుకే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక 3 ఏళ్ల పిల్లవాడే తబలా చాలా కొడుతూ ఉంటాడు. 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన పెద్ద పెద్ద తబలా మాస్టర్లతో సహా వాళ్లకు ధీటుగా కొడుతూ ఉంటాడు. ఎందుకు అంటే వీడు పూర్వజన్మలో ఉన్న ప్రాక్టీస్ వల్ల ఈ విధంగా చేయగలుగుతున్నాడు. దీనిని బట్టి బాల్యంలో బాగా ప్రాక్టీస్ చేస్తే యవ్వనంలో ఎలా కొట్టగలుగుతున్నాడో, యవ్వనంలో బాగా ప్రాక్టీస్ చేసినవి వార్ధక్యంలో ఎలా ఉపయోగించగలుగుతున్నాడో, ఈ దేహంలో చాలా 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 ఏ సాధన అయితే చేస్తూ ఉన్నామో దానికి అనుగుణమైన ప్రవర్తన మరుజన్మలో మనకు లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ దేహం అనేది శాశ్వతము కాదు అని మనకు తెలిసేలా ఈ ఉదాహరణ ఇచ్చారు. ఇంకా ఆత్మ, ఈ ఆత్మ అనేది నిత్యమైనది, సత్యమైనది. సత్యమైనదేమో ఆత్మ, అనిత్యమైనదేమో దేహము. ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపాన్ని జ్ఞాని అయిన వాడు గ్రహించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇది సర్వ జగత్తులయందు వ్యాపించి ఉన్నది, శాశ్వతమైనది. దీనిని ఎవరూ కూడా
నశింపచేయజాలరు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేవు, ఇది జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది, శరీరము చంపబడినను కూడా ఇది చావదు అని చెప్తూ ఉన్నారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మనము ఒక కొత్త బట్టలు కుట్టించుకున్నాం అనుకోండి, 2 ఏళ్ల తర్వాత లేక 3 ఏళ్ల తర్వాత చిరిగిపోయాయి అనుకోండి, ఏం చేస్తాం? ఆ బట్టల్ని విడిచి ఈ దేహము మీద మనము క్రొత్త బట్టల్ని ధరిస్తాం. అదేవిధంగా ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపముగా మనలో భగవతత్వముగా జీవాత్మ రూపంలో ఉన్న ఈ ఆత్మ పాత శరీరాలని వీడి కొత్త శరీరాల్ని ధరిస్తుంది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఎండింపజాలదు. ఇది ఛేదించరానిది, దహింపరానిది, తడుపుటకు శోషింపచేయుటకు సాధ్యము కానిది అని ఆత్మ యొక్క నిత్యతత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, చలించని స్థిరమైన తనాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అర్జునుడు 2 రకాల మోహములకు గురయ్యాడు. ఒకటి సామాన్య మోహము, దేహమే తాను, నిజస్వరూపం ఆత్మ అయినప్పటికీ దేహమే తాను అనుకున్నాడు, అది సామాన్య మోహము. రెండవది అసాధారణ మోహము, తన యొక్క స్వధర్మాన్ని విడనాడుతాను అన్నాడు, ఇది అసాధారణమైన మోహము. అందువలనే కృష్ణ పరమాత్మ మొదటిదైన సాధారణ మోహాన్ని నిరసించాడు, రెండవదైన అసాధారణ మోహాన్ని నివారిస్తున్నాడు. ఈ సాధారణ మోహాన్ని నిరసిస్తూ నీవు ఆత్మస్వరూపుడవే, దేహము నశ్వరము అని ఇప్పుడు మనం చెప్పుకున్న 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఆత్మబోధ చేసినారు. ఇక అసాధారణ మోహానికి ప్రతి ఉత్తరంగా విశేష మోహాన్ని నివారిస్తూ స్వధర్మ ప్రతిపాదికమైన 8 శ్లోకాలు చెప్పారు. 31వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు వీటినే ధర్మాష్టకము అని అంటారు. స్వధర్మాన్ని ఏ రీతిగా చేస్తే అది జన్మకు హేతువు కాక మోక్షహేతు అవుతుందో అట్టి నిష్కామ కర్మయోగాన్ని దీని తర్వాత బోధించారు. ఇప్పుడు ఇంకా 31వ శ్లోకం ఏం చెప్తున్నారంటే, స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మాన్ని బట్టి నీవు యుద్ధము చేయడానికి భయపడాల్సిన పని లేదు. క్షత్రియునికి ధర్మయుద్ధానికి మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒక విషయం ఏమీ లేదు అని చెప్తున్నారు. అనుకోకుండా నీకు తటస్థించిన ఈ యుద్ధము చాలా అదృష్టంగా నువ్వు తీసుకోవాలి. ఇది స్వర్గానికి తెరిచిన ద్వారం లాంటిది అని చెప్పారు. ఒకవేళ నీవి ధర్మయుద్ధాన్ని ఆచరించకపోతే నీవు స్వధర్మము నుండి పారిపోయిన వాడు అవుతావు. దానివలన నీవు కీర్తిని కోల్పోతావు, పాపము కూడా నీకు అంటుతుంది. ఎవరెవరి స్వధర్మాల్ని వారు తప్పకుండా చేయాలి అన్న బోధ మనందరికీ కూడా చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. లోకములో ఉన్న వారందరూ కూడా కాలాలు బహుకాలముల వరకు నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకుంటారు. మాన్యుడైన పురుషునికి అపకీర్తి కంటే మరణమే మేలు అని చెప్తూ ఉన్నారు. శత్రువులు కూడా నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నీవు ఈ విధంగా వారి మీద జాలిపడి వెళ్ళావని ఎవరు అనుకోరు. నువ్వు భయపడి నీకు యుద్ధం చేయడం చేతగాక నువ్వు పారిపోయి వెళ్ళావన్న అపవాదు మాత్రమే నీకు వస్తుంది అని చెప్తూ ఒక ముఖ్యమైన ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా
భోక్ష్యసే మహీం తస్మాద్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఇప్పుడు యుద్ధం చేయడం నీ ధర్మం కాబట్టి ఈ ధర్మాన్ని పాటిస్తే రణరంగమున మరణిస్తావా, స్వర్గాన్ని పొందుతావు. యుద్ధమున జయిస్తావా, రాజ్యభోగాన్ని అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయముగా యుద్ధము చేయడమే నీ కర్తవ్యము. లెమ్ము, యుద్ధము చేయుము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ సాధారణమైన సాధకులకు కూడా, అది లౌకికమైన ఆధ్యాత్మికమైన ప్రతివారు కూడా ఈ శ్లోకంలో చెప్పిన బోధను మనకు అన్వయించుకోవచ్చు. నీవు చేస్తున్న ఆధ్యాత్మిక సాధనను వదిలిపెట్టకుండా నిరంతరము చేస్తూ ఉండు. అయితే నీకు దాని విశేష ఫలమైన మోక్షమైన లభిస్తుంది. లేదా ఒకవేళ ఈ చేస్తూ 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 చిట్ట చివరన ఈ దేహాన్ని చాలిస్తే చక్కటి మరి ఒక ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఈ విధంగా ప్రతివారిని కూడా స్వధర్మమును పాటించడాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. జయాపజయాలు, లాభ నష్టాలు, సుఖదుఖాలు సమానముగా తలంచి యుద్ధానికి సన్నద్ధుడవు కమ్ము, అప్పుడు నీకు పాపాలు అంటవు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ సాంఖ్యశాస్త్రంలో సంఘబుద్ధి కంటే సమబుద్ధి ముఖ్యము అని చెప్తూ ఉన్నారు. సంఘబుద్ధి అంటే నీవు చేసే పనులతో సంఘము, అసోసియేట్, వాటికి బద్ధులవ్వడము, వాటికి అటాచ్ అవ్వడము సంఘబుద్ధి. సమబుద్ధి అంటే పని చేస్తూ వెళ్ళాలి, ఏది జరిగినా సరే చాలా వాటికి అంటకుండా మనం ఉండాలి. ఇక 39వ శ్లోకం నుంచి 52వ శ్లోకం వరకు కర్మయోగము, నిష్కామ కర్మయోగాన్ని చక్కగా బోధిస్తూ ఉన్నారు. నిష్కామ కర్మయోగము ప్రారంభించు, దీనికి ఎన్నటికీ కూడా బీజనాశము లేదు. ఈ కర్మయోగము కొంచెము చేసినా అది జన్మ మృత్యురూప మహాభయము నుండి నిన్ను కాపాడును అంటూ ఉన్నారు. లాభ నష్టాలు, సుఖదుఖాలు సమానముగా తలంచి యుద్ధానికి సన్నద్ధుడవు కమ్ము, అప్పుడు నీకు పాపాలు అంటవు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ సాంఖ్యశాస్త్రంలో సంఘబుద్ధి కంటే సమబుద్ధి ముఖ్యము అని చెప్తూ ఉన్నారు. సంఘబుద్ధి అంటే నీవు చేసే పనులతో సంఘము, అసోసియేట్, వాటికి బద్ధులవ్వడము, వాటికి అటాచ్ అవ్వడము సంఘబుద్ధి. సమబుద్ధి అంటే పని చేస్తూ వెళ్ళాలి, ఏది జరిగినా సరే చాలా వాటికి అంటకుండా మనం ఉండాలి. ఇక 39వ శ్లోకం నుంచి 52వ శ్లోకం వరకు కర్మయోగము, నిష్కామ కర్మయోగాన్ని చక్కగా బోధిస్తూ ఉన్నారు. నిష్కామ కర్మయోగము ప్రారంభించు, దీనికి ఎన్నటికీ కూడా బీజనాశము లేదు. ఈ కర్మయోగము కొంచెము చేసినా అది జన్మ మృత్యురూప మహాభయము నుండి నిన్ను కాపాడును అంటూ ఉన్నారు. చాలామంది కర్మలు చేస్తూ చాలా చాలా భోగములు కావాలి, ఐశ్వర్యములు కావాలి, స్వర్గము కావాలి అని ఈ విధమైన భావనతో కర్మల్ని చేస్తూ ఉన్నవారు తిరిగి జన్మము, తిరిగి కర్మ ఫలము వల్ల తదనుగుణమైన జన్మను పొందుతూ ఉన్నారు. వేదములలో పూర్వభాగములో ఈ విధమైన కర్మల గురించి చెప్పినా సరే, ఉత్తర భాగంలో వీటికి అతీతమైన ఈ కర్మ యొక్క బంధనమునకు చిక్కకుండా మోక్ష హేతువుకు కారణమైన విషయాలు చెప్పారు. కాబట్టి అర్జున, నీవు ఈ భోగముల ఎడల ఆసక్తిని వీడి సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే నీ యొక్క మనసును లగ్నం చేయి. నీ యోగక్షేముల కొరకై భగవంతుడు సర్వం చూసుకుంటాడు అన్న విషయము నీవు తెలుసుకొని అంతఃకరణాన్ని వశమునందుంచుకొనుము అని చెప్తూ ఉన్నారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. చాలా ఈ నిష్కామ కర్మయోగంలో ఒక
ముఖ్యమైన బోధ ఇప్పుడు మనం చెప్పుకుంది. దీనికి చాలామంది పెద్దలు కాస్త వ్యాఖ్యానము తప్పుగా అన్వయిస్తూ ఉన్నారు అని గీతావాహినిలో వ్యాఖ్యానం మనందరికీ చాలా దయతో అందించారు. అనేక వ్యాఖ్యానికులు చాలా పొరపాటు పడి భగవంతుడు గీతలో కర్మము చేయుటకు మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మ ఫలము యందు నీకు అధికారము లేదు అని చెప్తూ వస్తున్నారు. ఎవరైతే కర్మ చేయుటకు అధికారం ఉందో వారికి కర్మ ఫలమునందు కూడా అధికారం ఉంది. కానీ ఈ లేదు అని చెప్పుటకు వీలు కాదు. కానీ ప్రయత్నపూర్వకముగా నీ ఇష్టముగా ఈ నీకు వస్తున్న కర్మ ఫలమును నాకు వద్దు అని నువ్వు వదిలివేయవలను. అందుకే భగవాన్ బాబావారు ఏం చెప్తారంటే, కృష్ణ పరమాత్మ గీతలో మా ఫలేషు అన్నారు. అంటే ఫలము ఉంటుంది, చేసిన కర్మకు ఫలితం వస్తుంది, ఈ ఫలితము వద్దు అని దాని అర్థము. చాలామంది దీన్ని నా ఫలేషు అంటే ఫలితమే రాదు, ఫలితం మీద అధికారమే లేదు అన్న రీతిలో వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇది భగవత్ వాక్యమును కూడా మార్చిన వారు అవుతారు. ఇది మహా అపరాధము అని అంటూ ఉన్నారు. కాబట్టి కర్మ చేయుటందు అధికారం ఉంది, వారికి కర్మ ఫలితం కూడా వస్తుంది. కానీ నాకు ఎట్టి ఫలితములు అక్కర్లేదు, అది మంచి అయినా చెడు అయినా నేను కర్మ చేసుకుంటూ వెళ్తాను, నిష్కామముగా కర్మ చేసుకుంటూ వెళ్తాను, ఫలితాన్ని నేను స్వీకరించకుండా ఇష్టపూర్వకంగా వదిలి భగవద్ అర్పితం చేస్తాను. ఈ విధమైన సాధనలో ఉండాలి అని సూచిస్తున్నారు కృష్ణ పరమాత్మ. దీనికి ఒక చిన్న కథ. ఒక గ్రామములో ఒక 3 కిలోమీటర్ల దూరం నుంచి అందరూ మంచినీరు తెచ్చుకునేవారు. గ్రామంలో ఎక్కడా కూడా మంచినీరు లభ్యం కాలేదు. చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆ గ్రామంలో ఒక వ్యక్తి అనేక సంవత్సరముల తర్వాత చాలా శ్రమించి సరిగ్గా గ్రామము నడిబొడ్డున, గ్రామ మధ్యలో చాలా లోతైన బావి త్రవ్వించి అందరికీ మంచినీరు అక్కడే వచ్చేలా చేశాడు. గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషించారు. రోజు చక్కగా నీళ్లు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇతనిని పొగుడుతూ ఉన్నారు. ఈయన అవన్నీ కూడా స్వీకరించి నా వల్లే ఇదంతా అయింది, నేనే చాలా మంచి పనులు చేశాను, ఈ పుణ్యమంతా నాకే అనుకుంటూ ఇప్పుడు మనం ఏమైతే అనుకున్నామో కర్మ చేసినాడు, ఆ కర్మ యొక్క ఫలితం వస్తూ ఉంది, దానిని స్వీకరిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకు ఒక వయస్సు పైబడిన వ్యక్తి, ఒక ముసలి వ్యక్తి సాయంకాలము కళ్ళు సరిగా కనిపించక రేచీకటితో అటువైపు వెళ్తూ ఈ లోతైన బావిలో పడి తీవ్రమైన గాయాలకు లోనవుతాడు. ఏ వ్యక్తి అయితే దీనిని త్రవ్వినప్పుడు అందరి యొక్క పొగడ్తల్ని స్వీకరించాడో ఇప్పుడు ఇది మహాపాపము ఒడిగట్టినట్టు అయింది. కాబట్టి ఈ పాపం కూడా అతనికే చేరుతుంది. అందుకే భగవంతుడు నిష్కామ కర్మయోగం అంటే, నీవు చక్కగా ఒక మంచి కర్మ, అందరికీ ఉపయోగపడే బావిని త్రవ్వించావు, అందరూ పొగుడుతూ ఉంటే నీవు కేవలము వారికి ఒక ఆనందపూర్వకమైన చిరునవ్వు ఇవ్వాలి. మనసులో భగవాన్ నీ దయ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది, ఈ ఫలితాన్నంతా కూడా, వీరి పొగడ్తలంతా కూడా నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను అని మనసులో అనుకోవాలి. అప్పుడు అనుకోకుండా ఈ విషయము మీద లేదా మరొక విషయము మీద నీకు పాపము అంటే ఒక ఫలితము రాబోతూ ఉంటే, ఒక ముసలి వ్యక్తి లాంటి వాడు వచ్చి దానిలో పడబోతూ ఉంటే దానివల్ల వచ్చే పాపము కూడా నిన్ను అంటదు అని నిష్కామ కర్మయోగాన్ని ఏ విధంగా చేయాలో విపులంగా వివరిస్తూ ఉన్నారు భగవానులు. సమత్వ బుద్ధితో కూడుకున్నవాడు పుణ్యమును పాపమును రెండింటినీ కూడా ఈ లోకమునందే త్యజిస్తాడు. అనగా కర్మఫలములు వానికి అంటవు. కావున అర్జున, నీవు సమబుద్ధి కలిగి ఈ యోగాన్ని ఆశ్రయింపుము. కర్మ ఆచరణమునందు ఇదియే కౌశలము, ఇదియే యోగము. యోగ కర్మ సుకౌశలం అని చెప్తూ ఉన్నారు. పుణ్యమును పాపమును త్యజించి మన కర్మను మనం చేసుకుంటూ వెళ్ళడమే
చాలా చాలా కౌశలము, యోగముతో మన కర్మను చేసినట్టు అవుతాము. సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలాన్ని త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యేదరు అని చెప్తూ ఉంటే, ఈ విధంగా అన్ని స్థితులలో, మంచిలో చెడులో, పుణ్యములో పాపములో ఏ విధంగా ఒకే రకంగా ఉంటారు, అటువంటి స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అని అర్జునుడు, ఓ కేశవ, సమాధి స్థితిగతుడైన పరమాత్మ ప్రాప్తి నొందిన ఎప్పుడూ ఆత్మలోనే రమించే స్థితప్రజ్ఞుని లక్షణాలేమిటి, అతడు ఏ విధంగా మాట్లాడతాడు, అతడి నడవడి ఏ విధంగా ఉంటుంది అని భగవానుని ప్రశ్నించాడు. అర్జున, మనసులో కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వారిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందిన వారిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఇతను దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తిని, భయాన్ని, క్రోధాన్ని వీడినవాడు. ఇటువంటి మునిలాగా ఉండేవాడినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇతనికి దేనియందు కూడా మమకారము ఉండదు, దేనియందు కూడా ద్వేషము ఉండదు. ఈ అనుకూల స్థితిగతుల్లో, అననుకూల స్థితిలో కూడా ఒకే రకముగా ఉంటాడు. దీనికి ఒక లౌకికమైన ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఒక తాబేలు ఉందనుకోండి, ఏదైనా సరే ఒక అలజడి వస్తే ఎవరైనా దాని దగ్గరికి వస్తున్నారేమో అని తెలుసుకుంటే తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకుంటుంది. అదేవిధంగా ఏదైనా విషయ వాసనలు నిన్ను బాధిస్తున్నాయి అని నువ్వు అనుకున్నప్పుడు నీ ఇంద్రియాల్ని ఉపసంహరించుకొని నీ ఇంద్రియాల్ని అంతర్ముఖము చేసుకోవాలి అని తాబేలు యొక్క ఉదాహరణను ఇస్తూ ఉన్నారు. అర్జున, ఇంద్రియాలు మహాశక్తి ఉన్నవి, ఇంద్రియాలకు మహాశక్తి ఉన్నది. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినా ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగుకొని పోతాయి. కాబట్టి సాధన ద్వారా ఈ ఆసక్తిని పూర్తిగా తొలగించుకోవాలి. ఒక విషయం గురించి పదే పదే కావాలి అనుకోవడము అన్నదాన్ని పూర్తిగా తొలగించుకోవాలి, బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా భగవద్గీతలో మరి ఒక 2 శ్లోకములు చాలా ప్రధానమైనవి ఈ 2వ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. మానవుని పతనము ఏ విధంగా ఉంటుందో ఈ 2 శ్లోకాలలో తెలియపరిచారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవుడు ఎందుకు పతనం అవుతూ ఉన్నాడు అంటే, ఏదైనా ఒక విషయం గురించి మాటిమాటికి ఆసక్తిని పెంపొందించుకొని దాని గురించే ఆలోచిస్తూ ఉంటే దాని మీద పూర్తి ఆసక్తి ఏర్పడినప్పుడు ఈ ఆసక్తి ద్వారా ఆ విషయాన్ని పొందాలి అన్న కోరిక కలుగుతూ ఉంది. ఆ కోరిక తీరనప్పుడు క్రోధము కలుగుతుంది. క్రోధము వలన వ్యామోహము, దాని వలన స్మృతి చిన్నాభిన్నమవుతుంది. స్మృతి భ్రష్టమైతే బుద్ధి, జ్ఞాపకశక్తి నశిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో మానవుడు మాట్లాడకూడని విధంగా మాట్లాడతాడు, ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తాడు. బుద్ధి నాశనమైనప్పుడు పతనం అవుతాడు. మానవత్వం నుండి దిగజారి దానవత్వానికి, రాక్షసత్వానికి, పశుత్వానికి కూడా దిగజారిపోతాడు. కాబట్టి ఇంద్రియములను విషయములతో జత చేయకూడదు. చిన్న చిన్న ఉదాహరణలు చెప్తారు స్వామి. ఒక విద్యార్థి ఇంటి నుండి సైకిల్ మీద కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డును మాత్రమే చూడాలి. వాడు అటు ఇటు ఉన్న సినిమా పోస్టర్లను కానివ్వండి, వేరు అనవసరమైన వ్యక్తులను కానివ్వండి చూస్తూ ఉంటే వాడికి
యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏ రకమైన ప్రమాదమైనా జరగవచ్చు. కాబట్టి ఇంద్రియములను సద్వినియోగం మాత్రమే చేయాలి అని స్వామి ఎప్పుడూ కూడా సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్, దిస్ ఈజ్ ద వే టు గాడ్ అని చెప్తారు. చెడును ఎప్పుడూ చూడకూడదు, చెడును వినకూడదు, చెడును మాట్లాడకూడదు, చెడు పనులు చేయకూడదు, చెడు ఆలోచించకూడదు. భగవంతుని చేరుటకు ఇది ఏ సరి అయిన మార్గము అని స్వామి చెప్తూ ఉంటారు. స్థితప్రజ్ఞ లక్షణాల్లో సర్వవాంఛలను సంపూర్ణంగా ఎవడు వదిలి ఆత్మయందు ఆత్మలో సంతోషిస్తాడో వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి అని చెప్తారు. ఒకటి విధ్వంసక పద్ధతి, రెండవది విధాయక పద్ధతి. అంటే మనసులో ఉన్న అన్ని ఆశలను వదలడమేమో విధ్వంసకము అన్నారు భగవానులు. అంతఃకరణములో సంతోషముగా ఉండుట విధాయకము. హృదయభూమిలో మొలచిన మలినపు మొక్కల్ని పెరికివేయుట, హృదయమును నిర్మలము గావించుకొనుట విధ్వంసకము. నిర్మలమైన హృదయ భూమిలో భగవంతుని మీద భక్తిని, భగవంతుని మీద రతిని, భగవంతుని మీద ఎల్లప్పుడూ మన హృదయము మనసు లగ్నమయ్యేలా ఉంచుకోవడము విధాయకము. కావలసిన పంటను పెంచుకొనుట విధాయకము, అవసరము లేని మలినపు మొక్కల్ని పెరికివేయుట విధ్వంసకము. ఇందులో విషయ వాసనలే అవసరము లేని మొక్కలు. భగవంతుని మీద భక్తి, భగవంతుని మీద ప్రేమ చాలా చాలా అవసరమైన మొక్క అని భావించాలి. ఈ కోరికలు, దీనికి మూలమైన మనసు ఏ విధంగా మనము తీసివేయగలుగుతాము? స్వామి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు ఒక కర్చీఫ్ ఉంది. ఈ కర్చీఫ్లో ఇది దారముల చేరిక. దారములన్నీ కూడా అడ్డుపోగులు నిలువుపోగులు కలిసి ఒక వస్త్ర రూపంగా ధరించాయి. ఈ వస్త్రము పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క దారాన్ని పూర్తిగా తీసివేయాలి. అదేవిధంగా కోర్కెలు అనే దారాలు అటూ ఇటూ గట్టిగా చేరడం వల్ల మనస్సు అనే రూపాన్ని ధరించాయి. ఈ ఒక్కొక్క కోరికను కూడా మనము త్యజించి వేస్తూ పోతే మనస్సుకు రూపమే లేదు. ఇంద్రియాల్ని నిగ్రహించడమే ఈ స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణము. దీంట్లో ఏ విధంగా చెప్పబడి ఉందంటే, మిగిలిన వారందరికీ కూడా సామాన్య జనులకు ఏది రాత్రియో స్థితప్రజ్ఞునికి అది పగలు. అన్ని భూతములు మేల్కొని ఉన్న కాలంలో స్థితప్రజ్ఞుడు నిద్రిస్తూ ఉంటాడు. దీనిని సామాన్యంగా లోకమున పూర్తిగా వర్డ్ టు వర్డ్ అక్షరార్థాన్ని తీసుకుంటూ ఉన్నారు. అంటే మానవులందరూ కూడా రాత్రి నిద్రిస్తే అప్పుడు స్థితప్రజ్ఞుడు మేల్కొంటాడని, మానవులందరూ కూడా పగలు మేల్కొన్నప్పుడు స్థితప్రజ్ఞుడు రాత్రి అని ఒక సాధారణమైన అర్థాన్ని తీసుకుంటూ ఉన్నారు. నిజంగా ఇదే గనక సరైనదైతే రాత్రిపూట ప్రయత్నించి దొంగతనం చేసే దొంగలు, రాత్రిపూట ఉండే గూర్ఖాలు, ఇటువంటి వారందరూ కూడా స్థితప్రజ్ఞులు అని అనుకోవాల్సిందేనా అని తమాషాగా చెప్తూ ఉన్నారు స్వామి. మరి ఏమిటి ఇది అంటే, సామాన్యమైన మానవులు లౌకికమైన విషయములందు, విషయ ఇంద్రియములందు విజృంభించి మేలుకొంటూ ఉంటారు. అంటే వారికి కోరికలు, విషయములు, విషయ వాసనలు, వాటి వెంబడి సామాన్యమైన జనుల యొక్క ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి. విషయ వాసనల్లో వాళ్ళు మేల్కొంటూ ఉన్నారు. అటువంటి విషయ వాసనల వెంబడి వెళ్లకుండా ఈ స్థితప్రజ్ఞుడు విముఖుడై అక్కడేమో నిద్రిస్తూ ఉంటాడు. విషయేంద్రియములను అరికట్టడమే నిద్రించుట, విషయములను రేకెత్తించడమే మేల్కొనుట. సామాన్యమైన మానవులు ఇంద్రియములను విజృంభించి చేసినప్పుడు స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను నిద్రిస్తాయి. ఈ విధంగా లౌకికమైన వ్యవహారాలలో చాలా నిద్రావస్థలో వాటి మీద ఆసక్తి లేకుండా ఉంటాడు. భగవత్ సంబంధమైన విషయాలలో
చాలా చాలా మేల్కొని ఉంటాడు, చాలా ఆసక్తిగా ఉంటాడు, ఆత్మస్థితిలో ఎల్లప్పుడూ కూడా రమిస్తూ ఉంటాడు, స్థితప్రజ్ఞుడు అని భగవానులు చెప్పడం జరిగింది. భగవద్గీతలో అత్యంత ప్రాశస్త్యమైన సాంఖ్యయోగము అను 2వ అధ్యాయంలో అంతరార్థాలు, టేక్ హోమ్ లెసన్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, మొట్టమొదట మనం ఏదైనా తప్పు చేస్తే ఈ తప్పే చాలా సరి అయినది అని దాన్ని సమర్థించుకుంటూ దానికి అనుగుణమైన వాదనలో దిగకుండా వెంటనే దాన్ని గుర్తెరిగి పెద్దల గురువులను ఆశ్రయించి భగవానుని యొక్క దివ్య చరణ అరవిందములందు శరణాగతి పొంది శిష్యస్థేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీకు శరణాగతుడయ్యాను భగవాన్, నీవే సరైన దారి చూపించు అని మనం ప్రార్థించాలి. అప్పుడు ఏదో ఒక రూపంలో స్వామి మనకు సరైన మార్గాన్ని ఇచ్చి ఆ తప్పు నుండి మనల్ని దాటింపచేస్తారు అన్నది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన అంశం. ఇక ఈ దేహము మన నిజస్వరూపము కాదు, దేహమే మనం అని భావిస్తూ దేహాభిమానాన్ని పెంచుకోవడమే అన్ని దుఃఖములకు మూల కారణం అన్నది మరి ఒక దివ్య సందేశం. అసలు ఈ దేహము మనం కాదు అని ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఉదాహరణకు ఒక 80 సంవత్సరముల వ్యక్తి చనిపోయాడని అనుకుందాం. అతని మృతదేహాన్ని అతని ఇంటిలో ఉంచి దగ్గరి బంధువులందరూ అయ్యో పోయినావా నాన్న అనొకరు, పోయినావా తాత అని మరొకరు ఏడుస్తుండడం సర్వసాధారణ విషయం. దేహమే ఆ వ్యక్తి అయితే దేహము అక్కడే ఉంది. మనం ముందే చెప్పుకున్నాం, సాంఖ్యయోగంలో అనాత్మ వస్తువులు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అనుకుంటున్న పంచ జ్ఞానేంద్రియములు కాదు, పంచ కర్మేంద్రియములు కాదు. అతని కన్ను అక్కడే ఉంది, ఆ కన్ను చూడలేకపోతుంది. అతని చేతులు అక్కడే ఉన్నాయి, ఆ చేతులు పని చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈ దేహము ఆ నిజస్వరూపము కాదు. ఈ దేహమును ఆడిస్తూ ఉన్న, ఈ దేహమును నడిపిస్తూ ఉన్న ఆ జీవాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి అంతవరకు చూసిన కన్నులు చూడలేకపోతున్నాయి, అంతవరకు పనిచేసిన చేతులు పనిచేయలేకపోతున్నాయి. దేహము శాశ్వతము కాదు, దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెన్నటికిన్, దేహి నిరామయుండు గణుతింపక దేహికి చావు పుట్టుకల్, మోహ నిబంధ బంధన ముద్రలు లేవు, నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు వెలుగొందును ఆత్మరూపుడై మదిన్. దేహమే నిజస్వరూపం అనుకోవడం సమస్త దుఃఖాలకు మూల కారణం. ఈ దేహము నిజస్వరూపం కాదు అని మనకు అర్థమయ్యేలా ప్రేమస్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువుల వారు చక్కగా చాలా సులభంగా ఒక ఆధ్యాత్మిక వివరణ ఇస్తారు. నా షర్టు అంటున్నావు, షర్ట్ నీదే, నీవు షర్ట్ కాదు కదా. నా పెన్ను అంటున్నావు, పెన్ను నీదే, నీవు పెన్ను కాదు కదా. నా చేయి అంటున్నప్పుడు చేయి నీదే కానీ నువ్వు చేయి కాదు. అదేవిధంగా నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా ప్రాణము అంటున్నప్పుడు నీవు దేహము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణం కాదు అని ముందుగా తెలుసుకోవాలి. ఒక చైతన్య తత్వము, ఒక దివ్య తత్వము సాక్షీభూతమై మనలో ఉన్నది. దాని వలననే ఈ దేహము, మనస్సు, ఇంద్రియములు తమ తమ కర్తవ్యాల్ని నిర్వహించుకోగలుగుతున్నవి. అది ఏ మన నిజస్వరూపం, అది ఏ శాశ్వతము, నిత్యము, సత్యము. దానిని ఆత్మ అని, భగవత్ తత్వమని, జ్యోతిస్వరూపమని, చైతన్యమని, సూపర్ కాన్షియస్ అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉన్నారు. మన నిజస్వరూపం ఆత్మతత్వమే అని గుర్తించి తదనుగుణంగా వర్తించి సాధన ద్వారా ఈ దేహాభిమానాన్ని పూర్తిగా విడిచి నిజస్వరూపాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడమే మానవ జీవిత లక్ష్యం. మనము అన్యస్వరూపులం కాదు, ఆత్మస్వరూపులమే అని గుర్తిరగడమే మన మానవ జీవిత లక్ష్యం. అందుకే ఈ ఆత్మ యొక్క బోధ ప్రారంభంలోనే చాలా విశదంగా చేశారు శ్రీకృష్ణ భగవానులు. ఇది మరి ఒక ముఖ్యమైన సందేశం, దీని ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ విధంగా భగవాన్ బాబావారి అవ్యాజ
కటాక్ష వీక్షణాలతో, అనంత దయతో, అనంత ప్రేమతో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం గురించి అంతరార్థాలతో మనం వివరించుకోవడం జరిగింది. దేహము మనము కాదని, ఆత్మస్వరూపమే మన నిజస్వరూపమని, మనము చేస్తున్న కర్మను నిష్కామ కర్మయోగముగా చేయాలని, స్వధర్మాన్ని తప్పకుండా విధిగా పాటించాలని, మంచికి పొంగకుండా, చెడుకు కృంగకుండా, జయానికి పొంగకుండా, అపజయానికి కృంగకుండా స్థితప్రజ్ఞ లక్షణాన్ని కలిగి ఉండాలని దీని ద్వారా తెలుసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.